హాయ్ అండి. తునకావకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఆవకాయ అయితే టెంక ముదిరేంత వరకు ఉంచుతాం కదా! కానీ ఇది టెంక కొంచెంగా పట్టినప్పుడే కాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టీ కప్పు కారం వేసుకొని కొంచెం ఆవపిండి వేసుకొని తర్వాత మెంతులు ఉప్పు కలిపి మిక్సీ పట్టేసుకొని అది కూడా అయితే వేసుకోవాలండి. ఇవన్నీ అత్తయ్య గారు క్వాంటిటీ సమానంగా చక్కగా అయితే వేస్తారనమాట. ఇదిగో ఇవన్నీ వేసేసారండి. తర్వాత సాల్ట్ వేయటం కన్నా కల్లుప్పు ఉంటుంది కదా! దాన్ని కూడా మిక్సీ పట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నారు. ఒకవేళ తక్కువగా ఉంటే అది వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా! వాటిని కూడా అలా వేయకుండా కచ్చాపచ్చాగా కొట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వాటన్నిటిని చక్కగా సమానంగా కలిపేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఇది 20 డేస్ వరకు ఉంటుందన్నమాట. ఒక 20 డేస్కి ఒక 5-6 కాయలు అయితే సరిపోతాయండి. ఇది ఎక్కువగా ఆగదు పచ్చడి ఎందుకనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.